ఎలా ఉందంటారు? బాగుంది కదా. నువ్వు తింటుంటే మేము వీడియో చూడాలని తిట్టుకోకండి. హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఈరోజు అయితే చూసారా, రెండు పువ్వులు కూడా ఉన్నాయి చెట్టుకి. సో ఈరోజు మొక్కల మధ్య వీడియో చేయాలని అయితే చేస్తున్నాను. చాలా రోజుల నుంచి కోరిక అనమాట, మొక్కల మధ్యలో కూర్చొని వంట చేసుకొని తినాలని చెప్పి. అయితే ఈరోజు నేను చేయబోయే రెసిపీ ఏంటి అంటే, అన్నీ రెడీ చేసుకుని పైకి తెచ్చుకున్నానండి. మళ్ళీ కిందకి 10 సార్లు తిరగలేము కదా, అందుకోసమని. అయితే ఈరోజు అయితే నేను చికెన్ లెగ్ పీస్ ఫ్రై చేస్తున్నాను. సో దీనికోసం అయితే ఆల్రెడీ నేను వీటిలో మసాలా అంతా కలిపేసి ఒక 2 అవర్స్ అయితే నానబెట్టి పెట్టుకున్నాను. ఎందుకంటే ఎండ టైంలో పైన వీడియో తీయలేము కదా, అందుకోసమని ఈవినింగ్ టైం 4 దాటాకైతే పైకి వచ్చాను వీడియో తీద్దామని. చూడాలి, ఫస్ట్ టైం నేను మొక్కల్లో వండుతున్నాను. సరే, శంఖం పూలు అయితే ఎన్ని పూస్తున్నాయో తెలియదు. ఇవైతే రుద్రాక్ష అంటారు, ఇవి రుద్రాక్ష పూలు అంటారు. సో మరి మీ సైడ్ ఏమంటారు తెలియదు, మా సైడ్ అయితే రుద్రాక్ష అంటారనమాట. స్టవ్ అయితే ఆన్ చేసి పెట్టుకున్నాను. కళాయిలో ఆయిల్ వేసి తీసుకొచ్చాను. 10 సార్లు పైకి కిందకి తిరగలేను కదా, సో ఇక్కడ నేను ఆన్ చేసుకొని డీప్ ఫ్రై అయితే పెట్టుకుంటున్నాను. సో డీప్ ఫ్రై పెట్టుకున్నాను. ఆనియన్ తినడానికి ఆనియన్ కట్ చేసుకొని తిందామని చెప్పి రెడీ అయ్యాక ఆనియన్తో పాటు తిందాం ఆనియన్ కూడా తెచ్చుకున్నాను, ఎందుకంటే మళ్ళీ కిందకి పైకి వెళ్ళలేనని చెప్పి. అయితే ఇది ఓట్స్ ఉంటే ఓట్స్ బ్రెడ్ పౌడర్ కలిపి తీసుకోవచ్చు. లేదు అంటే నేను ఇక్కడ ఏం చేశానంటే, నా దగ్గర ప్రజెంట్ ఓట్స్ అయితే లేవు, అయిపోయాయి. అందుకోసమని అటుకులు నెక్స్ట్ బ్రెడ్ 2 కలిపి మిక్సీ పట్టి అయితే తీసుకొచ్చాను. లెగ్ పీస్ని అయితే ఇందులో పెట్టి ఒకసారి ఇలా డిప్ చేసారంటే మొత్తం మనకి ఇవి అంటుకునేలా పెట్టేసి ఫ్రై చేసుకుంటే టేస్ట్ అయితే బాగుంటుంది. సో ఇక్కడ ఆయిల్ వేడవ్వాలి. చామంతి చెట్టు చూడండి ఎన్ని మొక్కలు వేసిందో, ఇంకా బోల్డ్ మొక్కలు, కాకపోతే నేను వాటర్ వేయకపోయాయి. మా మనీ ప్లాంట్ చూసారా, చిన్న పెయింట్ డబ్బాల్లో అయితే మనీ ప్లాంట్ అయితే పెట్టాను. నేను మొక్కల్లో అలా కూర్చుంటే చాలా ఆనందం ఉంటుంది ఈవినింగ్ టైము. ఇట్లా ఎక్కడ చూసినా శంఖం పూలు ఉంటాయి, ఎందుకంటే ఒక్కటి మా అమ్మ చెట్టు తెచ్చి పెట్టింది. అవి విత్తనాలు అవి ఎక్కడ పడ్డాయంటే అక్కడ అలా చెట్లు అయిపోతున్నాయి, ఎందుకంటే వర్షాకాలం కాబట్టి మొక్కలు కూడా బాగా అయ్యాయి. చూపిస్తాను, ఇప్పుడు కూడా అయ్యింది శంఖం పువ్వులు. చూసారా, ఇందులో కలర్స్ వైట్ కూడా ఉంటాయంట. వైట్ విత్తనాలు తెచ్చింది, ఇంకా నేను వేయలేదు. సో వేసాక అయితే మీకు చూపిస్తాను. ఇంట్లో అల్లం వెల్లుల్లి పేస్టు, మసాలా, అలాగే ఆనియన్స్ కూడా వేసుకున్నాను. ఆనియన్స్ ఎందుకు వేసుకున్నాను అంటే, ఆనియన్స్ చికెన్తో పాటు ఫ్రై అయితే టేస్ట్ బాగుంటుంది కదా అని చెప్పి వేసుకున్నాను. ఆయిల్ వేడయ్యాక ఇలా మనం మధ్యలో ఆనియన్స్ పచ్చిమిర్చి కూడా ఇలా పెట్టేసి, దీన్ని అయితే నేను ఇప్పుడు అటుకులు బ్రెడ్ పౌడర్ చేసి తెచ్చుకున్నాను కదా, అందులో పెట్టేసి అయితే ఫ్రై చేసుకుంటాను. ఇలా మొత్తం అన్నీ కూడా వేసేసి ఆయిల్లో ఫ్రై చేసుకుంటే, ఓట్స్ ఉంటే కూడా చాలా బాగుంటాయి. కాకపోతే ఓట్స్ ప్రెజెంట్ ఇప్పుడు నా దగ్గర లేవు. నేను ఎక్కువ ఓట్స్ వాడేదాన్ని కానీ ఇప్పుడు వాడట్లేదండి. చూసారా, దీన్ని ఫ్రై చేసుకున్నాం. ఆనియన్స్ ఉన్నాయి కదా, ఇప్పుడు మధ్యలో పెట్టేసి మనం ఇంకా పడితే సమ్ముకోండి, కూడా చికెన్తో పాటు ఫ్రై అవుతాయి అన్నమాట. సరే, అలా వచ్చేసి చేసుకుంటే అయిపోయింది. ఈరోజు అయితే నాకు భలే నచ్చిందండి. చాలా రోజుల నుంచి కోరిక మొక్కల్లో కూర్చొని వీడియో తీయాలని చెప్పి. సో ఎలా ఉందో నాకు తెలియదు, కానీ వీడియోలో చూసేవాడికి నాకు మాత్రం భలే హ్యాపీగా ఉంది. ఇంకా చాలా మొక్కలు ఉన్నాయి, కానీ అవన్నీ వేరే సైడ్ ఉన్నాయి, అవన్నీ చూపించడానికి కాదు.
ఇక్కడ నేను ఈ స్టవ్ సెట్ చేయడానికి ఎన్నో పాటలు పడవలసి వచ్చింది. సో ఎక్కడ కూడా ప్లగ్ పాయింట్ అవైలబుల్గా లేదు, అంటే ఉంది కానీ దీనికి వైర్ అయితే సరిపోవట్లేదు. సో ఇక్కడ మాత్రమే సెట్ అయింది. నేనైతే ఇంకో సైడ్ చేద్దాం అనుకున్నాను, బట్ అటు సైడ్ సెట్ అవ్వలేదు మాకు. అందుకోసమని ఇక్కడ సెట్ అయింది కదా, సరే ఇక్కడైనా చేద్దామని చెప్పి అయితే చేస్తున్నాను. ఇది ఫ్రై అయ్యే టైంకి మొత్తం ఫ్రై అయ్యేసరికి ఎంత టైం పడుతుందో నాకైతే తెలియదు, కానీ టైం అయితే పడుతుంది. ఎందుకంటే లో ఫ్లేమ్లో పెట్టుకున్నాను. హై ఫ్లేమ్లో అయితే మాడిపోతుంది, కానీ లోపల కుక్ అవ్వదు కాబట్టి లో ఫ్లేమ్లో అయితే నేను పెట్టుకున్నాను. టైం అయితే పడుతుంది. ఆ బాబు వచ్చేసరికి రెడీగా పెడితే పిల్లలకి ఇస్తే ఆనందమే వేరు, హ్యాపీగా తింటారు. ఇది బాగా కుక్ అవ్వాలి, టైం అయితే పడుతుంది. ఇంకా ఈవినింగ్ టైం ఇలా కూర్చొని వంట చేస్తుంటే భలే హ్యాపీగా ఉందండి. ఇలా అయితే ఎంత వంట అయినా చేసేవచ్చని ఆనందం అయితే ఉంది. కాకపోతే స్టవ్ మాత్రం కరెక్ట్గా సెట్ అయ్యే ఉండాలి. ఇక్కడ ఎలక్ట్రికల్ స్టవ్ కాబట్టి కొంచెం టైం పడుతుంది. మా మందార చెట్టు చూడండి, చిన్న చెట్టే. ఇలాంటి చెట్టు నేను ఇంటర్ చదువుకునేటప్పుడు మా అమ్మ వాళ్ళ పెరట్లో ఉండేది. అది నుంచి ఎన్ని పూలు, ఒక 40-50 పూలైనా రోజు పూసేది. చాలా పెద్ద చెట్టు. తర్వాత ఎప్పుడు తీసేసారో నాకు కూడా తెలియదు, కానీ కంటిన్యూ కాలేజీకి వెళ్ళే టైంలో డైలీ ఒక పువ్వు అయితే మందార, అంటే ఇది ముద్ద మందార గులాబీలా ఉంటుంది కాబట్టి కంపల్సరీ ఒక పువ్వు అయితే పెట్టుకుని వెళ్ళేదాన్ని ఇంటర్ చదివిన నాళ్ళు కూడా. సో అలాంటి చెట్టు కావాలని చెప్పి చూసి వేస్తే ఇదేమో 1 year అయ్యిందేమో, ఇప్పుడు ఇంత చెట్టు అయితే అయ్యింది. చిన్నది తీసుకొచ్చాను. నేను ఎప్పుడు ఎన్ని మందార చెట్లు తీసుకొచ్చినా అది కరెక్ట్గా పెరగవు, కానీ ఇదైతే బాగానే అయ్యింది. సేమ్ కలర్ మా అమ్మ పెరట్లో ఇదే రెడ్ కలర్లో, రెడ్ ఉండే చూడడానికి మాత్రం చెట్టు అయితే మందార చెట్టే, కానీ పూలు మాత్రం గులాబీ పూలే ఉండేదన్నమాట. అంత బాగుండేది. ఇప్పుడు పిల్లలకు పెట్టుకోమంటే పెట్టుకోరు. మా పాప పూలు పెట్టుకోమంటే అస్సలు పెట్టుకోరు, కానీ అప్పుడైతే కంపల్సరీ రోజుకు పువ్వు పెట్టుకుని కాలేజీకి అయితే వెళ్ళేదాన్ని. ఇప్పుడు నేను వంటలు ఎలా చేస్తానో చేతులు కూడా అలాగే కాల్చుకుంటాను, అదొక హ్యాబిట్ అన్నమాట నాకు. అది ఎంత జాగ్రత్తగా చేద్దామన్నా ఏదో ఒకటి కంపల్సరీ అవుతుంటుంది. అది నాకు ఆనవాయితీ అయిపోయింది. ఇంకా అందుకు ఫస్ట్ టైం మొక్కల్లో కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా చేయడం బెటర్. ఈ పూలు కూడా విత్తనాలు ఏంటంటే ఇవి డ్రై అయిపోతే ఇవే మళ్ళీ వర్షాలు పడే టైంలో వేసుకున్నట్లయితే మనకి ఈ పూలు కూడా అసలు చెట్లు వేసాక అయితే ఈ పూలు ఎక్కువ సూడికి పెడతారు అనుకుంటాను. మా సైడ్ అయితే ఎక్కువ సూడికి పెడతారు, ఇష్టం అంట. అంటే రుద్రాక్ష పూలు అని పేరు పెట్టి సూడికి పెడతారు, అంటే మంచిదే అని చెప్పి. నేను ఎప్పుడైనా కోడికి వెళ్ళినప్పుడు తప్ప ఎప్పుడు కూడా చూడండి చెట్లకు అలా ఉండిపోతాయి. అలాగే చాలా ఎండిపోయాయి కూడా, చూపిస్తాను ఎండిపోయింది. ఇది ఎండిపోయింది కదా, ఇది విత్తనాలు వేసుకుంటే మనకు వర్షాకాలంలో అయితే మొక్కలు అయిపోతాయి. వర్షాకాలంలో వేసుకున్నట్లయితే పూలు అయితే ఇది మా దగ్గర మీద ఇదే కలర్ ఇంకా కలర్స్ ఉంటాయో నాకు తెలియదు, కానీ నేను చూసింది అయితే ఒకే ఒక కలర్ అనమాట. సో రెడీ అయిపోయింది, తీసేస్తానండి. మీకు వీడియోలో కనిపిస్తుందో లేదో నాకు తెలియట్లేదు, ఎందుకంటే బ్యాక్ కెమెరా పెట్టేసి చేసేసాను. స్టవ్ అయితే ఆఫ్ చేసుకుంటాను. రెడీ అయిపోయిందండి. ఇలా మొక్కల మధ్యలో కూర్చొని ఇది తింటే ఉంటుంది చూడండి. అయితే దీనికోసం ముందు ఆనియన్ కూడా కట్ చేసుకోవాలి కదా, ఆనియన్ కట్ చేసుకుందాం. ఆనియన్ నిమ్మకాయతోనైతే టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. ఈ చిన్న ఆనియన్స్ అంటే టేస్ట్ బాగుంటుంది కదని చెప్పి కొన్నాను. పెద్ద ఆనియన్స్ కూడా బాగుంటాయి, కానీ పెద్ద ఆనియన్స్ మీద చిన్న ఆనియన్స్ అయితే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. సో అందుకోసమని నేను చిన్న ఆనియన్స్ వస్తే తీసుకున్నాను. చికెన్ లెగ్ పీస్ అయితే రెడీ అయిపోయిందండి. ఎలా ఉందంటారు? బాగుంది కదా. దీంట్లో నిమ్మకాయ పిండుకొని తింటే బాగుంటుంది, కానీ ఫస్ట్ హాఫ్ నార్మల్గా తిని తర్వాత ఉన్న నిమ్మకాయ పిండుకొని తింటే టేస్ట్ అయితే తెలుస్తుంది అనమాట. అలా ఉంటుంది. బాగా వేడిగా ఉంది, తిందామన్నా కానీ బాగా వేడిగా ఉంది. వీడియో నచ్చిందా? నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ ఇచ్చి అయితే సపోర్ట్ చేయండి. సో చాలా చాలా వేడిగా ఉంది. లెగ్ పీస్ మొత్తం తినాలని ఉంది, కానీ చాలా వేడిగా ఉండడం వల్ల తినలేను.
టేస్ట్ అయితే సూపర్గా వచ్చిందండి. నువ్వు తింటుంటే మేము వీడియో చూడాలని తిట్టుకోకండి. సో సరదాగా కొద్దిగా తిని చూపిద్దామని చెప్పి అయితే తిన్నాను. సో వీడియో ఎలా అనిపించింది అనేది తప్పకుండా అయితే కామెంట్ చేయండి. అలాగే లైక్ ఇచ్చి అయితే ఛానల్ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.